నేను మీ ప్రసాద్. అందరికీ నమస్కారం. ఇప్పుడే శివ సినిమా చూసి రావడం జరిగిందండి. ఈ రిలీజ్లో సినిమా చూడడము మొదటిసారి నేను. నాకు నాగార్జున గారు సార్ యాక్టింగ్ అంటే చాలా ఇష్టం అండి. ఆయన సినిమాలు చాలా చూస్తూ పెరిగాను. బట్ శివ గురించి అందరూ చెప్పడమే కానీ చాలాసార్లు నేను చూడాలనుకున్నా, బట్ చూడలేకపోయాను. కానీ ఫస్ట్ టైము థియేటర్లో శివ సినిమా చూడడం అనేది నాకు చాలా ఆనందం కలిగించిందండి. ఎందుకంటే మీకు నెక్స్ట్ రాబోయే దానిలో చెప్తాను. ఇందులో నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే, ఇది 30 years ఓల్డ్ సినిమా. 1989లో రిలీజ్ అయినా కూడా ఈ సినిమాను ఇప్పుడు చూస్తుంటే నాకు ఒక కొత్త సినిమా చూసిన ఫీలింగే ఉందండి. అంటే ఇప్పుడు వచ్చే ఈ జనరేషన్ సినిమా లాగా నాకు అనిపించింది. మధ్య మధ్యలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొంచెం అటు ఇటు ఉన్నా కూడా, బట్ ఇప్పుడు ఇచ్చే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే మనం చూసే ఉంటాము. ఓజీకి కానీ, కూలీకి కానీ, మన విజయ్ సేతుపతి సినిమాలకు కానీ చాలా చూసే ఉంటాము. వాటితో పోల్చుకోవడం కాదు, కానీ అప్పట్లో ఎక్కువ ఈ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుందని చాలామంది చెప్పారు. కానీ ఇప్పటికీ నాకు ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది చాలా నచ్చింది. ఇక్కడ సినిమా స్టార్ట్ అవ్వగానే మనకు ఆ యొక్క ఫ్రేమింగ్ కానీ ఏదైనా కానీ చాలా సింపుల్గా స్టార్ట్ అవుతుందండి. సినిమా పెద్ద హడావిడి అంటూ ఏం లేకుండా చాలా ఈజీగా స్టార్ట్ అవుతుంది. నాగార్జున గారి ఇంట్రడక్షన్ కూడా జస్ట్ అలా స్క్రీన్ పైకి డైరెక్ట్గా వచ్చేస్తాడు. నో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, నథింగ్ అండి. ఎంత క్లీన్గా మనం కనపడడం కూడా నాగార్జున గారు చాలా క్లీన్గా కనపడతారు. ఒక పర్ఫెక్ట్ స్టూడెంట్ మాదిరిగా ఇన్షర్ట్ చేసుకొని ప్రతి ఫ్రేమ్లో కూడా ఇన్షర్ట్ చేసుకొని కనపడతాడండి మనకు. అతను చదువుకునేంత టైం వరకు చక్కగా కాలేజీలో ఉండేంత టైం వరకు అలాగే కనపడతాడు. అతనితో పాటు ఆ ఫ్రెండ్స్ కూడా అలాగే ఉంటారు. అంటే ఇక్కడ చదువుకునే బ్యాచ్ అంటూ ఒకటి ఉంటుంది, చదువుకోని బ్యాచ్, అల్లరి చేసే బ్యాచ్ ఇంకోటి ఉంటుంది కదా, వాళ్ళని వేరే విధంగా చూపిస్తారు రామ్ గోపాల్ వర్మ గారు. సో దాన్ని అయితే మనం చక్కగా గమనించవచ్చు. సో ఇంకా ఇందులో నచ్చిన విషయం ఏంటంటే, నాగార్జున కూల్గా ఉంటూనే అప్పుడప్పుడు చాలా సీరియస్గా ఉంటాడు. అది చాలా బాగా నచ్చుతుంది. అది మనకు చూస్తేనే అర్థమవుతుంది. బట్ నాగార్జున గారు చాలా అందంగా కనిపిస్తారు ఈ సినిమాలో మాత్రం. మీరు చూడండి, నాగార్జున ఫ్యాన్ అయితే మెస్మరైజ్ అవుతారు. 4Kలో చాలా బాగుంటుంది, చూడండి. ఇంకోటి ఏంటంటే అమలా గారు కూడా ఒక డీసెంట్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చారండి. నాగార్జున గారు టీజ్ చేసే సమయంలో, ఆయన వచ్చిన సమయంలో అంటే కొంచెం ఆహ్లాదంగా అనిపిస్తుంది అనమాట. మూవీ మొత్తం సీరియస్ మోడ్లో పోకుండా కొంచెం హ్యాపీ మూడ్లో పోయినట్టు ఉంటుంది. మీరు చూడండి ఒకసారి, మీకు నచ్చుతుంది ఇది అనేది. తర్వాత ఇక్కడ స్టార్ట్ అవగానే ఏమిటంటే, జనరల్ క్యాజువల్గా క్లాస్లోకి కూర్చోవడం, ఇలా రావడం అనేది ఉంటుంది. దాని తర్వాత ఫ్రెండ్స్ గ్యాంగ్ పరిచయము, తర్వాత బాటనీ సాంగ్ అనేది వస్తుంది. థియేటర్లో చాలామంది కొంచెం ఏజ్ అయిన వాళ్ళు అయితే వచ్చారండి. వాళ్ళు రియలీ దే ఆర్ డ్యాన్సింగ్ కాబట్టి అది కూడా నచ్చింది. సో ఐ ఎంజాయ్డ్ దట్. వాళ్ళు డ్యాన్స్ చేస్తున్నారు. సో వాళ్ళు అప్పుడు చూసిన సినిమాని కాబట్టి వాళ్ళు బాగా డ్యాన్స్ చేశారు. బట్ నాకు కూడా బాటనీ సాంగ్ అంటే చాలా ఇష్టం అండి. అది ఆ బీటే పర్ఫెక్ట్ నాకు బాగా నచ్చుతుంది. ఏంటంటే అండి, జేడి చక్రవర్తి గారి గురించి. జేడి చక్రవర్తి గారు చాలా బాగా చేశారండి. ఇక్కడ ఏంటంటే, అతను నాగార్జున గారిని ఒక సీన్లో బాగా భయపెట్టేటట్టు, ఎగతాళి చేసేటట్టు విధంగా మాట్లాడతాడు. బట్ ఏం చేయడు అనమాట నాగార్జున, జస్ట్ అలా వదిలేసి వెళ్ళిపోతాడు. బట్ నెక్స్ట్ టైం అదే వచ్చినప్పుడు సేమ్ అనిపించదు. ఎందుకంటే నాగార్జున గారి యొక్క ఉగ్రరూపం అయితే చూస్తారు, అస్సలు వదలడండి. మీరు చూడండి, నాగార్జున మాత్రం కొట్టడము, కొట్టేస్తారు జేడీ గారిని. చాలా భయపడిపోతారు జేడీ గారు. మనకు ఆ ఫ్రేమ్లో చక్కగా కనపడుతూ ఉంటుంది. మిగతా నాగార్జున గారి గ్యాంగ్ మిగతా వాళ్ళని కొడతా అంటే, నాగార్జున మాత్రం ఇతను వదలడు. జస్ట్ అమలాని అలా టచ్ చేసి తోసేసినందుకు బాగా కొడతాడు. మనకు కూడా మంచి హై వస్తుంది. అప్పటి వరకు చాలా కూల్గా సైలెంట్గా ఉన్న నాగార్జున ఒక్కసారిగా ఆ సైకిల్ చైన్తో కొట్టడం అనేది చాలా అద్భుతంగా అయితే ఉంది. నాకు కూడా థియేటర్లో ఈల వేసేద్దాము అనే అంతగా అనిపించింది. చూసుకో ఏది ఇదిగా. ఇంకోటి చెప్పుకోవాల్సింది రఘువరన్ గారి గురించి అండి. రఘువరను విలనిజము మీరు చూస్తే కనుక థియేటర్లో డెఫినెట్లీ యూ విల్ ఫియర్. అలా ఉంటాయి ఆయన ఎక్స్ప్రెషన్స్ అండి. సో నాకైతే ఒక ఫస్ట్ సీన్ అయితే చాలా బాగా నచ్చింది. అది ఏంటంటే, గొల్లపూడి మారుతీరావు, ఆయన ఒక యాక్టర్, పెద్ద యాక్టర్ అయింది అతను. బట్ ఒక సీన్లో అయితే పెట్టారు, అతన్ని చంపినప్పుడు మాత్రం నిజంగానే చంపేస్తున్నాడా అనేంత ఫీల్ కలిగించాడండి. అంటే చంపి పొడుస్తూనే ఉంటాడు, అక్కడ కింద పడేస్తాడు, అయినా పొడుస్తూనే ఉంటాడు, చచ్చిపోయేంత వరకు వదలడు. సో అలా చేయడం అనేది ఒక రియలిస్టిక్ ఫీల్ అయితే కలిగింది. అంటే చంపితే ఇలాగే ఉంటుందా
ఏంటి అన్నట్టు ఉంటుంది. ఇప్పుడు వచ్చే సినిమాలో అయితే జస్ట్ మనం అలా వచ్చేసి వెళ్ళిపోతాము, ఇంకోరిని చంపేస్తారు, అలా అలా వెళ్తూ ఉంటుంది. కానీ ఇక్కడైతే అంత చక్కగా చూపించారు. ఆ సీన్ అయితే నైట్లో ఉంటుంది. ఆ కలర్ లైటింగ్ అనేది కూడా నాకు బాగా నచ్చింది. నైట్లో కూడా జస్ట్ 2 అంబాసిడర్ కార్ యొక్క లైట్స్ ఫోకస్ ఆన్ అవుతుంటే ఆ చంపడం అనేది చాలా బాగా తీశారు. ఇందులో బ్రహ్మాజీ క్యారెక్టర్ గానే ఉందండి. బ్రహ్మాజీ గారు ఇప్పుడైతే మీకు అందరికీ బాగా తెలుసు. అతను అప్పుడే కొంచెం విలన్ షేడ్స్ ఉన్న దాంట్లో నటించాడు. బట్ కన్వర్ట్ అయితే అవుతాడు తర్వాత, కానీ చనిపోతాడు ఈ క్యారెక్టర్ కూడా. బ్రహ్మాజీ గారు కూడా ఉన్నారు, మీరు గమనించండి. చాలా బాగా చేశారు అతను కూడా. అప్పుడు డైలాగ్స్ అయితే లేవు కానీ బట్ చాలా బాగా చేశాడు. ఒక్క సీన్లో అయితే బ్రహ్మాజీ గారిని మన రఘువరన్ గారు కొడతారు. అన్న డబ్బులు లేవంటే టక్మని కొడతారు. అస్సలు ఎవ్వరు ఊహించము. అన్న డబ్బులు లేవంటే ఎవరైనా డబ్బులు ఇస్తాడు, లేకపోతే మళ్ళీ అంటాడు, ఇంకోటి అంటాడు. అంటే ఆ ఫ్రేమ్ని అంత చక్కగా పెట్టుకున్నారండి మన రామ్ గోపాల్ వర్మ గారు. అప్పుడే కొంచెం చిరాకులో ఉంటాడు. మన నాగార్జున పెట్టిన ఇబ్బందులకి చిరాకులో ఉండేసరికి అప్పుడే ఇతను వచ్చి డబ్బులు అడిగేసరికి పార్ట్మెంట్ ఒకటి ఇస్తాడు. అదైతే ఊహించండి. ఇలా ఊహించని షాట్లు చాలా ఉన్నాయండి ఈ సినిమాలో. నిజంగా నాకైతే చాలా 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 బాగా నచ్చింది. అప్పుడైతే మిస్ అయ్యాం, బట్ ఆఫ్ కోర్స్ మనకు సెకండ్ టైం వచ్చింది కాబట్టి ఎంజాయ్ చేస్తున్నాము. ఇంకోటి ఏంటంటే ఈ సినిమాలో, ఇప్పుడు వచ్చిన సినిమాలో చాలా సినిమాలు చేసాము, విలన్ గ్యాంగ్ వచ్చి హీరోయిన్ తీసుకోపోతే ఏం చేస్తాడు అనేది అప్పుడైతే అసలు ఊహించము. అమలా గారిని కిడ్నాప్ చేస్తారు. బట్ నాగార్జున గారండి నిలబడి జస్ట్ వానికి ఒకే ఒక వార్నింగ్ ఇస్తారు. నువ్వు తనను వదలకపోతే నేను నిన్ను చంపేస్తా. అస్సలు భయపడ్డండి. చాలా క్లియర్ కట్గా వార్నింగ్ ఇవ్వడం అనేది అద్భుతంగా పండిందండి ఆ సీను. ఇంకా ఇక్కడ ఏంటంటే ఫ్రెండ్స్ గ్యాంగ్ని చంపే యొక్క సీన్లు అండి. ప్రతి సీన్లోన ఆ కట్ అనేది ఉంటుంది. ఎప్పుడైతే ఒక వ్యక్తి చనిపోతాడో డైరెక్ట్గా హాస్పిటల్లోకి వెళ్ళిపోతుంది అనమాట. నెక్స్ట్ ఫ్రేమ్ దెర్ విల్ బి నో డ్రామా అట్ ఆల్. ఫాస్ట్గా పరిగెత్తా ఉంటుందండి స్క్రీన్ ప్లే. ఇది సెకండ్ హాఫ్లో వస్తుంది, కానీ చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు చూడండి, అస్సలు మనం ఊహించమన్నమాట. సో మనము ఈ యొక్క 20-30 ఇయర్స్లో ఈ మూవీస్ అన్నీ చూసేసిన తర్వాత, అరే అన్నీ ఇది శివాజీ నుంచి తీసుకునిందా, అది ఈ సీన్ అక్కడి నుంచి తీసిందా, ఆ సీన్ ఇక్కడి నుంచి తీసిందా, అరే ఈ సీన్ ఇక్కడ, ఖచ్చితంగా మీకు అన్నీ గుర్తొచ్చేస్తూ ఉంటాయి. కానీ శివాకు ఉండే వాల్యూ మాత్రం ఎవరు తీయలేరు. దాని యొక్క గొప్పతనం. అది నాకు వెననే తెలిసింది. ఎందుకంటే ఓన్లీ సాంగ్స్ మాత్రం చూశాను ఇంతకుముందు. బట్ దీంట్లో ఆనందో బ్రహ్మ సాంగ్ అయితే చాలా బాగుంటుంది, వినండి. మ్యూజిక్ అయితే ఇప్పుడు డాల్బీలో వచ్చింది కాబట్టి అది అద్భుతంగా తీశారు. ఆ గుహల్లో అంతా కానీ చాలా బాగా చేశారు అమలా గారు, నాగార్జున గారు. తర్వాత ఎన్ని ఎల్లో సాంగ్ అనేది నేను యూట్యూబ్లో అయితే చూసాను, దీంట్లో అయితే తీసేశారండి. ఇంకా సరసాలు చాలు శ్రీవారు అనే సాంగ్ అయితే దీంట్లో పెట్టారు. అది చక్కగా ఉంటుంది, చూడండి. సో ఫ్యామిలీస్ పోతారు కాబట్టి చక్కగా ఈ సినిమాని ఏంటంటే బ్లడ్ షెడ్ ఎక్కువ ఉన్నా కూడా ఆ బ్లడ్ అనేది పడింది అనేది చూపిరండి, కానీ వైలెన్స్ అనేది ఎక్కువ ఉందనేది మనకు తెలుస్తుంది. అది ఎలా తీశారో ఆ గొప్ప డైరెక్టర్ వర్మ గారికే తెలిసింది. ఇంకేంటంటే నాకు వర్మగారి సినిమాలు అయితే పెద్దగా నచ్చవు, కానీ శివ సినిమా ఎందుకు నచ్చిందో తెలియదు. బట్ ఇట్ వాస్ వర్త్. మనకు ఆ టైం రాలేదు, ఇప్పుడు వచ్చింది కాబట్టి చూసేయండి ఆహ్లాదంగా. బట్ లాస్ట్ ఫైట్ సీన్ మిస్ అవ్వకండి. ఇందులో ఇంకోటి ఏంటంటే గణేష్ యొక్క విలన్ క్యారెక్టర్ ఉంటుందండి. దీంట్లో గణేష్ కూడా ఒక యాంటాగనిస్ట్. సో హీరోకి వార్నింగ్ ఇచ్చే సీన్ అయితే ఒకటి ఉంటుందండి. దీంట్లో వచ్చి కూర్చుంటాడు, మంచిగా మాట్లాడదాం అనుకుంటాడు, కానీ మన నాగార్జున ఉన్న సిచ్యువేషన్లో ఆ వార్నింగ్ అనేది వినను కూడా వినడండి. అసలు చెప్పడానికి వస్తానే ఆ కాఫీ కప్ ఎత్తి మీద కొట్టి ఒక్క షాట్ ఇస్తాడండి నకలతో. అదైతే అద్భుతంగా ఉండింది. థియేటర్లో చాలామంది విజిల్స్ వేశారు ఆ సీన్కి. అంటే జస్ట్ మీకు ఆ సెకండ్ టైం కూడా ఇవ్వడండి విలన్స్కి. అప్పుడు అంత ఫాస్ట్గా రియాక్ట్ అవుతారు నాగార్జున గారు. నేను చూడడం మొట్టమొదటిసారి, ఇప్పుడు చాలా సినిమాల్లో చూసాం, కానీ ఇంత ఫాస్ట్ రియాక్షన్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు థియేటర్లో చూస్తే మీరు కూడా మీకు గూస్ బంప్స్ అయితే వస్తాయి ఖచ్చితంగా. ఆ యొక్క సీన్కి అయితే కనుక నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఇంకోటి ఏంటంటే రఘువరన్ టు నాగార్జున వచ్చే సీన్స్ అయితే 2 ఉంటాయండి. ఒకటి వాళ్ళ యొక్క విలన్స్లో ఒక అతన్ని బాగా కొట్టి ఎత్తుకొని పోయి వాళ్ళ డెన్లోనే పడేయడము, అక్కడ ఒక వార్నింగ్ ఇవ్వడం అనేది చాలా బాగా అనిపించింది. ఇది మనం ఇప్పుడు వచ్చే సినిమాల్లో చాలా చూసేసి ఉంటాము కాబట్టి అదైతే చక్కగా ఉందండి, చూడండి. పైగా ఫైనల్లో నాగార్జున టు రఘువరన్ ఫైట్ చాలా బాగుంటుంది, చూడండి. రియలిస్టిక్గా ఉంటుంది. బట్ ఎంజాయ్, ఇట్స్ రియలీ వర్త్ ఇట్. దట్స్ ఆల్. బాయ్.